నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇటీవల కాలంలో లోక్ సత్తా అధినేత ఎవరు లోక్ జయప్రకాష్ సత్తా పార్టీ అమ్మేశాడు. ఓకే. వాళ్ళ అధ్యక్షులు వాళ్ళు వేరు. మీరు మాట్లాడే వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు అయితే మాజీ చీఫ్ సెక్రటరీ, మాజీ లోక్ సత్తా అధ్యక్షుడు అని చెప్పాలి. అంతేకాని మీరు కలిబడిపోయి లోక్ సత్తా అధ్యక్షుడు అని ఎలివేషన్లు ఇవ్వకండి. అలా ఎలివేషన్ మీలటాలు ఇవ్వబట్టే తగుదనమ్మా అని ప్రతిసారి పేరెంటానికి పిలపైనా ఒక 35 వచ్చి అడ్డమైన చెత్త మాట్లాడి వెళ్తున్నాడు. జయప్రకాష్ నారాయణ గారు మాజీ లోక్ సత్తా అధినేత గారు, చెప్పారు. మాజీ సిఎస్ జయప్రకాష్ నారాయణ గారు. సో ఆయన గతంలో చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ హయాంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడటం, కుల భావన, మత భావన, వీటి గురించి, లేదంటే సమాజంలో ఉండే జాడ్యాల గురించి అనేక ఆయన అయితే వాయిస్ రైజ్ చేసేవారు. ఇటీవల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, పర్టికులర్గా ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు బీజేపీని కానీ ఇటు టీడీపీ చేస్తున్న పాలసీలను కానీ విపరీతంగా సమర్థించుకుంటూ వస్తున్నారు. ఇటు 99 పైసలకే ఎకరం భూమి విశాఖలో ఇవ్వటం కార్పొరేట్ కంపెనీలకు, దాన్ని అయితే ఆయన సమర్థించడం జరిగింది. సో ప్రజా పోరాటాలు అయితే ఆయన నుంచి లేవు అనేది ఆయన అభిమానులు కూడా, గతంలో ఆయన అభిమానులుగా ఉన్నవారు, నాలాంటి వారు అనేది ఇప్పుడు మా యొక్క ఆవేదనగా ఉంది. సో దీన్ని ఏమంటారు? మీరు అభిమాని కూడా నేటి ఖచ్చితంగా ఆయన గతంలో మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తే ఎంతమంది ఇన్స్పైర్ అయిన వ్యక్తులు అందరూ. కుల భావన అనేది ఉండకూడదు అన్నారు. చాలా పెద్ద పెద్ద ఆయన. ఇప్పుడు ఉన్నదే అది మీకు అర్థమవుతుందా? కొంతమంది ఉన్నారు, వెంకయ్యనాయుడు గారు ఒకరు, మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారు ఒకరు, నెక్స్ట్ ఈ జయప్రకాష్ నారాయణ ఒకటి సాల్వ్ వేసుకుని తిరుగుతుంటాడు. ఈ నలుగురికి ఉన్నదే కుల భావన. ప్రజలు ఫస్ట్ ఇది గ్రహించగలిగితే మిగిలిన పనులు అన్నీ సులువు అవుతాయి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ప్రభావితం అయ్యారని చెప్తున్నారు కదా, వీళ్ళకి లేదనుకుని ఉన్నదాన్ని కవర్ చేయడానికి అలాంటి ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసిన ఆయనకి ఉన్న అపార అనుభవానికి స్టేట్ ఎక్స్చెక్కర్కి ల్యాండ్ అన్నది, భూమి వలన ఒక ఆదాయ వనరు అన్నది నేను కాదు, ఆయన లాంటి వాళ్ళు చెప్పాలి మనకి. ప్రభుత్వం నిజంగా ఒక ప్రాస్పరిటీ స్ట్రైవ్ చేస్తున్నప్పుడు నిరుపయోగంగా నిరర్ధకంగా ఉన్న భూములకి విలువ తక్కువగా ఇండస్ట్రియలైజేషన్ కోసం ఇవ్వచ్చు అని చెప్పడం ఒక పద్ధతి అయితే, 99 పైసలకే లేకపోతే ఏది చేసినా లోకేష్ గారు చేసిన దాన్ని నేను సమర్థిస్తాను అనుకున్న ప్రాస్పెక్ట్లో మాట్లాడితే చాలా బాధాకరంగా ఉంటుంది. వీళ్ళిద్దరు అయితే గాబరా పడిపోయి సరే తెలుగు భాష దాని ఔన్నత్యం అంటారు కదా. నాకు తెలిసి ఒక ప్రాథమిక ఇన్ఫర్మేషన్ నాకు నిన్న కలెక్ట్ చేశాను. శ్రీలంకలో 6 లక్షల మంది ఎంతమంది పిల్లలు తెలుగు భాష కోసం చచ్చిపోతున్నారు. తెలుగులో మీడియం స్కూల్లో ఏదో పెట్టమని. వీళ్ళకి ఉన్న ఎన్ఆర్ఐ వింగులు ఇట్లన్నింటిలోనూ శ్రీలంకలో 6 లక్షల మంది పిల్లల్ని చదివించడానికి ఏదో పని చేయొచ్చు కదా. విజయ్ గారికి అదే విన్నపాలు వచ్చాయి. వీళ్ళు ఒక ఎన్ఆర్ఐ వింగులతో వాటితో కలిపి కోఆర్డినేట్ చేసి చేయొచ్చు కదా. ఎందుకంటే తెలుగు భాష కోసం పరితపించే వెంకయ్యనాయుడు గారు, రమణ గారు. ఇప్పుడు మన జయప్రకాష్ నారాయణ గారి గురించి వస్తాం. ఏం సార్ మీరు దేశ రాజకీయాల్లో రాజ్యసభ టెంప్ట్ అయిపోతున్నారు ఇటు కొంప తీసి. ఇలా తెలుగుదేశాన్ని కాస్త బీజేపీని జోకితే మన పని సులువు అవుతుంది, మేధావుల కోటలో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారని భ్రమలో ఏమైనా ఉన్నారా? అంటే ఈ మధ్య కొంచెం మంది చాలా మంది రేసుల్లో ఉన్నారని తెలుస్తుంది. మా రమణ గారు కానీ, అలాగే ఇప్పుడు జయప్రకాష్ నారాయణ కూడా, నేను కూడా రేస్లో ఉన్నానని అథెంటికేషన్స్ కోసం ఇలాంటివి జోకే కార్యక్రమాలు అనేవి మొదలయ్యాయి. కులం లేని సమాజం, మతం లేని సమాజం అన్నప్పుడు, ఇప్పుడు ఆ మాటకు వస్తే అలా మోహన్ బాబు గారు నయం, కాస్త సినిమా యాక్టర్. కులం ఉన్న ఇది ఉండదు, లైన్ ఉండదు అలా స్కూల్లో కాలేజీలో ఉండడం. సో అట్లాంటి కార్యక్రమాలకి ఏమైనా మీరు మీ దగ్గర నుంచి ఏమైనా ఒక ప్రొయాక్టివ్నెస్ ఏమైనా కనబడితే, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ప్రభావితం అయినా చెప్తున్నారు కదా. నేను ఆ టైంలో ప్రభావితం అయిన చూసిన దగ్గర అలా ఐటీ ఆఫీస్ పక్కన ఉండేది. అప్పుడు ఐటీ పనుల మీద మేము తిరుగుతూ ఆ ఆఫీస్ యొక్క కార్యకలాపాల్లో కొంతమంది వ్యక్తుల్ని కలిస్తే, మాకు టికెట్ కోసం 2 లక్షలు అవన్నీ తీసుకుంటున్నారు సార్ అని చెప్పిన దగ్గర మేము అప్పుడు కూడా మేము అంత ప్రభావితమైన వాళ్ళు మేము కూడా ఆశ్చర్యచకితులు అయ్యాం. సో ఈ రాజకీయాల్లో ఒక ట్రాన్స్పరెంట్ కార్డులు యూజ్ చేయడానికి వచ్చేవాళ్ళు ఓన్లీ మిఠాయి కబుర్లు చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా నిర్వర్తించుకుంటారని అర్థమైంది. ఇప్పుడు ఎక్కడ ఉనికి లేని దగ్గర ఉనికి కోసం అరులు చాచే రాజ్యసభ కోసం పరితపిస్తున్న కోణంలోనే చూడాలి తప్ప, అదర్వైజ్ వాట్ ఈస్ ద నెసెసిటీ ఫర్ హిమ్. అటు బీజేపీని ఇప్పుడున్న ఎకనామిక్ క్రైసిస్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బీజేపీని ఏ ప్రాస్పెక్ట్లో ఎత్తుతున్నారు పైకి? చీఫ్ సెక్రటరీ స్థాయి చేసిన మీరు అసలు ఎకనామిక్ క్రైసిస్కి ప్రభుత్వ విధానాలు తప్ప అన్న దాంట్లోనే మీరు ఎక్స్ప్లోర్ అవ్వాలి, ఎక్స్ప్లోర్ చేయాలి కూడా వాళ్ళని. అదే అసలు అట్లా ఆలోచనతోనే యువతల ప్రభుత్వ విధానాలను ఎక్కడ ఎండకట్టకుండా బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ లాంటి వాడు అంటే కులం మతం అని మాట్లాడుతున్నాడు. అవి మీలాంటి వాళ్ళు కదా ప్రశ్నించాలి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ప్రభావితం అని చెప్పారు కదా. ఆ సెంటెన్స్ లేకుండా ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అని ఎందుకు గదమాయించట్లేదు?
అంటే నేను తరచూ రెగ్యులర్ గా నేను భరద్వాజ్ గారితో ఇంటర్వ్యూలు చేస్తాను. ఆయన అయితే ఎప్పుడు చెప్తా ఉంటారు ప్రతి ఇంటర్వ్యూలో కూడా, ఈ భూములు కట్టబెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య కార్పొరేట్లకి. సింపుల్ గా చెప్తా సార్, మీకు మనం వెర్రివేధం కాబట్టి అర్థమవుతుందో లేదో అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా డంకాపాలస్ చెప్పొచ్చు. రూపాయి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. ఒక ప్రభుత్వం హ్యాపీగా 99 పైసలకి 99 రూపాయలకి ఇస్తే ఆడ తీసుకెళ్లి బ్యాంకులో కుదవ పెడతాడు, ఆడికి బ్యాంక్ కూడా లోన్ ఇస్తాడు, దానికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే విన్ విన్ సిచ్యువేషన్ ఎవరికి? చేతిలో చెల్లి గవ్వ లేకుండా ఆ ప్రభుత్వం దగ్గర నుంచి అప్పనంగా ల్యాండ్ తీసుకున్నోడికి ఉపయోగం. సో ఇది ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి నాలాటోడికి మీలాటోడికి చెప్పాలి. కానీ అడపాదడపా వచ్చి ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలను సమర్థిస్తా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాలకి మద్దతు తీసుకొచ్చే అంశాల వారీగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి మద్దతు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రతిపక్షం నుంచి వస్తున్న మద్దతు అన్న కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. అది అంటే ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం జరుగుతుంది అనేది నేను ఇందాక చెప్తుంది అదే సార్. ఇప్పుడు ఆయన స్థాయికి మాట్లాడవలసిన మాట ఏంటంటే 99 పైసలకి ఇవ్వడానికి చుట్టుపక్కల 5-10 గ్రామాల్లో ఐటీఐ ఎంతమందిని చదివిస్తున్నారు, ఐటీఐ క్వాలిఫైడ్కి ఎంతమందికి అష్యూరెన్సెస్ ఇస్తున్నారు. దీంట్లో ఇలాంటి విషయాలు ఆయన ఫోకస్ చేసి మారితే అది పబ్లిక్ రీచ్ ఉంటుంది. అప్పుడు సమర్థించండి ప్రభుత్వాలు, ఎవ్వరూ కాంట్రడిక్ట్ చేయం. అంతకనే ధన్యవాదాలు.